नहीं कह रहे, हमें जो पुलिस वाले बैरिकेड में धक्का दे रहे हैं, यहाँ पे मारा है, कमर पे मारा है, ये कोई बात होती है? हम भी मारे इनको, हम मारेंगे। कौन करता है? कौन ऐसे मारता है? बहुत गंदी पुलिस है दिल्ली पुलिस, लाठियां चार्ज कर दी है। पुलिस वाले भी पथराव कर रहे हैं, ये देखिए। వెల్కమ్ టు విజిల్. రాజ్యం లాఠీలు విరిగిపోతాయి, కానీ ఈ దేశ యువత ప్రశ్నలు విరిగిపోవు. దేశ చరిత్రలో ప్రతి తరం ఒక ప్రశ్న అడిగింది. ఒక తరం అడిగింది ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు ఎందుకు పరిపాలించాలి అని. మరో తరం అడిగింది ఈ దేశ ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యాన్ని చీకట్లోకి నెట్టింది అని. ఈ తరం అడుగుతున్న ప్రశ్న మాత్రం చాలా చిన్నది. చదివాం, పరీక్షలు రాసాం, పేపర్ లీకేజీలు, ఉద్యోగాలు కలగా మిగిలిపోవటం ఏంటి అని. దురదృష్టం ఏంటంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం చేతిలో సమాధానం లేక లాఠీ ఎత్తింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం గెలవాల్సింది ప్రజల విశ్వాసాన్ని, కానీ ప్రభుత్వం తన బలాన్ని లాఠీల్లో వెతకటం ప్రారంభించినప్పుడు అది బలమైన పాలన కాదు, వ్యవస్థ బలహీనపడుతున్న దానికి సంకేతం. ఢిల్లీలో లాఠీ దెబ్బలు తినది కొంతమంది విద్యార్థుల వీపు మాత్రమే కాదు, ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువత నమ్మకం, అప్పులు చేసి పిల్లలను కోచింగ్ సెంటర్కి పంపించిన తల్లిదండ్రుల ఆశ, ప్రతి ఉదయం ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే లక్షలాది కుటుంబాల భవిష్యత్తు. యువత రోడ్డెక్కదు, రోడ్డెక్కించబడుతుంది. ఒక విద్యార్థికి నిరసన చేయటం ఇష్టం ఉండదు, అతనికి ఆమెకు లైబ్రరీలో కూర్చోవటం ఇష్టం, పుస్తకాల మధ్య ఉండటం ఇష్టం, కుటుంబంతో కలిసి పరీక్షా ఫలితాలు, ఉద్యోగ నియామక లేఖల కోసం ఎదురు చూడటం ఇష్టం. కానీ వ్యవస్థ పదే పదే మోసం చేసినప్పుడు, పరీక్షలు పదే పదే రద్దవుతున్నప్పుడు, ప్రతి ఏడాది కొత్త నోటిఫికేషన్ కోసం జీవితాన్ని వాయిదా వేయాల్సి వచ్చినప్పుడు విద్యార్థి చేతిలో పుస్తకం స్థానంలో ప్లకార్డు వస్తుంది. ఇది రాజకీయ కుట్ర కాదు, అది నిరాశకు వచ్చిన రూపం. 152 పేపర్ లీకులు. ఇది కేవలం సంఖ్య కాదు. 2014 తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర స్థాయిలో కలిపి 152కు పైగా పేపర్ లీకేజ్ ఘటనలు జరిగినట్టు పలు మీడియా కథనాలు సూచిస్తున్నాయి. ఈ మ్యాప్లో కనిపిస్తుంది భారతదేశం కాదు, భగ్నమైన విద్యార్థుల కలల మ్యాప్. ఒక పేపర్ లీక్ అంటే ఒక ప్రశ్నపత్రం బయటికి రావటం కాదు, ఒక సంవత్సరం జీవితమే కనుమరుగవటం. ఒక పేద రైతు తన కొడుకు చదువు కోసం చేసిన అప్పు వృధా కావటం, ఒక తల్లి అమ్ముకున్న నగలు విలువ శూన్యమవటం, ఒక యువకుడి ఆత్మవిశ్వాసం కూలిపోవటం, ఒక కుటుంబం మళ్ళీ మొదటి మెట్టంచుకు పడిపోవడం. ఈ దేశం యువతకు ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయి? ఇంకో సంవత్సరం వేచి ఉండు, మళ్ళీ పరీక్షలు రాయి, మళ్ళీ ఫీజు కట్టు, మళ్ళీ కోచింగ్ సెంటర్కి వెళ్ళు అనే. యువత ఒక ప్రశ్న మాత్రం అడుగుతుంది, నేనేం తప్పు చేశాను, మేము చేసిన తప్పు ఏంటి? ప్రతి పేపర్ లీక్ తర్వాత ఒకటే కథ, దర్యాప్తు కమిటీ, కొన్ని అరెస్టులు, కొన్ని ప్రెస్ మీట్లు, కొన్ని హామీలు, ఆ తర్వాత మరో పేపర్ లీక్, మరో పరీక్ష రద్దు, మరో సంవత్సరం వృధా. ఇలా వ్యవస్థ మారకుండా ఉండి ఉత్త ప్రకటనల ప్రయోజనం ఏంటి? ఆత్మహత్య చేసుకుంటుంది ఒక విద్యార్థి కాదు, ఒక కుటుంబం, ఒక తండ్రి ఆశ, ఒక తల్లి ప్రార్థన, ఒక చిట్టి చెల్లెలు కళ. కానీ పాలకుల జవాబుదారీతనం లేని పరీక్షలు, అనిశ్చితి, పదే పదే రద్దులు, ఉద్యోగాల ఆలస్యం, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడి ఇవి యువత మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయనేది నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ హెచ్చరికలు వినిపించకపోతే రేపు మనం కాపాడాల్సింది కేవలం పరీక్షల విశ్వసనీయత కాదు, ఒక తరం మనోధైర్యం. భారతదేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, ఇది రాజకీయ నినాదం కాదు, ఇది జవాబుదారీతనం గురించి. ప్రజాస్వామ్యంలో మంత్రి ప్రతి తప్పుకు నేరస్తుడు కాకపోవచ్చు, కానీ వ్యవస్థ పదే పదే విఫలమైతే ఆ విఫలతకు రాజకీయ బాధ్యత ఎవరు తీసుకోవాలి?
ప్రజలు విద్యార్థులు అడుగుతున్న ప్రశ్న చాలా సహజమైనవి. ఎందుకు వరుసగా పేపర్ లీకులు జరుగుతున్నాయి? భద్రతా వ్యవస్థ ఎక్కడ విఫలమైంది? దోషులను పట్టుకోవటమే పరిష్కారమా, లేక వ్యవస్థను మార్చాలా? ఒకసారి కాదు, పదే పదే జరుగుతున్న వైఫల్యాలకు రాజకీయ బాధ్యత ఎవరు తీసుకుంటారు? మంత్రి రాజీనామా చేయాలా వద్దా, మొండిగా ఉండాలా అనేది ప్రభుత్వ రాజకీయ నిర్ణయం. కానీ జవాబుదారీతనం కోరటం మాత్రం ప్రజాస్వామ్య హక్కు. లాఠీతో సమస్యలు పరిష్కారం కావు. లాఠీతో రోడ్డును ఖాళీ చేయొచ్చు, కానీ యువత మనసులో పేరుకుపోతున్న నిరాశను ఖాళీ చేయలేరు. టీయర్ గ్యాస్తో పిల్లల్ని వెనక్కి నెట్టొచ్చు, కానీ భవిష్యత్తుపై వారి భయాన్ని వెనక్కి నెట్టలేరు. పార్లమెంటుకు వెళ్ళే దారిని మూసేయొచ్చు, కానీ ప్రశ్నల దారిని ఎవరూ మూసేయలేరు. ప్రభుత్వాలకు విజిల్ ఒక విజ్ఞప్తి: యువతను శత్రువుల్లాగా చూడకండి. వాళ్ళు ఈ దేశానికి సమస్య కాదు, ఈ దేశానికి సంపద. వాళ్లే అతిపెద్ద పెట్టుబడి. వారి చేతుల్లో రాళ్ళు లేవు, డిగ్రీ సర్టిఫికెట్స్ ఉన్నాయి. వారి కళ్ళల్లో ద్వేషం లేదు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఆశ ఉంది. వారి గొంతులో రాజకీయ నినాదాలు లేవు. కోట్ల కుటుంబాల ఆవేదన ఉంది. ప్రజాస్వామ్యంలో చివరికి నిలిచేది లాఠీ బలం కాదు, ప్రజల విశ్వాసం. ఈ దేశ భవిష్యత్తును కాపాడేది సరిహద్దుల్లో నిలిచిన సైనికుడు మాత్రమే కాదు, పరీక్ష హాల్లో నిజాయితీగా సమాధానంలో రాస్తున్న ప్రతి విద్యార్థి కూడా. ఆ విద్యార్థి నమ్మకాన్ని కాపాడలేని వ్యవస్థలు దేశ భవిష్యత్తును ఎలా కాపాడుతారు? పేపర్ లీక్ అనేది ఒక ప్రశ్నపత్రం దొంగతనం మాత్రమే కాదు, అది ఒక తరం భవిష్యత్తును దోచుకునే నేరం. లాఠీలు విరిగిపోతాయి, కానీ యువత ప్రశ్నలు అలాగే ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది లాఠీ కాదు, ప్రజాస్వామ్యం. కరడుగట్టిన నేరస్తులను చిన్న పిల్లోళ్ళు పాపం ఏదో తెలుసో తెలియకో అని వెనకేసుకొచ్చే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పిల్లలపై దమనకాండను ఎందుకు ప్రశ్నించటం లేదు? నేనే అసలు బొద్దింకను అని ప్రకటించుకున్న జగన్ పెదవి విప్పాలి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఏంటి అని మీరు అడగొచ్చు. తెలుగుదేశం కేంద్రంలో భాగస్వామ్య పార్టీ. మోడీ నిర్ణయమే చంద్రబాబు నిర్ణయం, మోడీ మాటే చంద్రబాబు బాట. మరి ప్రతిపక్ష జగన్ ప్రశ్నించాలి కదా. ఈ మొత్తం స్టోరీలో ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తిని తలుచుకోవటం మన ధర్మం. ఆయనే లేకపోతే ఈ ఉద్యమం లేదు. ఆయన ఎవరో కాదు, మన దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ శర్మ. ఈ దేశ యువత ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. థ్యాంక్ యూ మిలాడ్.